డిప్లొమసీ లేదా ఎంత డిస్క్లోజ్ చేయాలి, ఏది డిస్క్లోజ్ చేయాలి అనేది తెలియని ఒక అపరిపక్వమైనటువంటి బాధ్యత రాహిత్యంతో కూడినటువంటి ఒక వ్యక్తి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారిక్కడ. సో ఇక్కడేమో మనమేమో బేసికల్లీ భారతదేశం ఎంత విజయం సాధించింది అనేది చెబుతూ ఉంటే, ఇంకోవైపు పూంచ్‌లోకెళ్ళి అక్కడున్న షెల్లింగ్‌లో గాయపడ్డ లేకపోతే అక్కడ ధ్వంసమైనటువంటి ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళని చూపించి ఒక ఫోటో ఆప్ ప్రదర్శన చేస్తున్నారు. అంటే ఇది మాత్రమే కాదు, అక్కడ వాళ్ళ బాధితుల్ని పరామర్శించడంలో తప్పులేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళడంలో తప్పులేదు. కానీ భారతదేశం చాలా దారుణంగా విఫలమైంది అని చెప్పడానికి కదా ఇట్లాంటి ఫొటోస్ పనికొస్తాయి. నిజానికి రెండోది మీరన్నట్టుగా ఇప్పుడు జయశంకర్ గారిని ఆయన పదే పదే మాట్లాడుతున్నారు. అసలు ఎన్నిసార్లు ఎన్ని మాటలు ఎన్ని అబద్ధాలు చెప్తున్నామని చెప్పినా ఇంకేం చెప్పినా సరే రాహుల్ గాంధీ వర్షన్ మాత్రం మారట్లేదు. ఈవెన్ అందులో శశి థరూర్ అద్భుతంగా భారత స్టాండ్ని చెబుతూ ఉన్నారు. అండ్ ఇంకోవైపు ఈవెన్ సల్మాన్ ఖుర్షీద్ చెప్తున్నారు అమెరికన్ ఇంటర్వెన్షన్ లేదని. సో ఈరోజు ఆనంద్ శర్మ కూడా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. సో కాంగ్రెస్ సీనియర్ నాయకులేమో ఒకలాగా మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ అఫీషియల్ హ్యాండిల్ రాహుల్ గాంధీ మాత్రం ఒక స్టాండ్ తీసుకుంటున్నారు. హౌ టు హ్యాండిల్ దిస్? నిజంగా ఇదే చాలా పెద్ద దౌర్భాగ్యమైన విషయం. ఎందుకంటే రాహుల్ గాంధీ ఈసారి అమేఠీ గెలవడం అనేది చాలా సర్ప్రైజే. ఉత్తరప్రదేశ్ లోనే మనకు బీజేపీకి చాలా పెద్ద దెబ్బ తగిలింది. మరి ఉత్తరప్రదేశ్ ప్రజలు నిర్ణయించుకోవాలి వాళ్ళు ఎందుకు అలాంటి డెసిషన్స్ తీసుకున్నారో. మరి వాళ్ళకు రిజర్వేషన్ హక్కులు ప్రధానమా లేకపోతే దేశ భద్రత, దేశ సౌభాగ్యము, సుభిక్షత ఇది ముఖ్యమా అన్నది వాళ్ళు నిర్ణయించుకోవాలి. అది మినహాయిస్తే కనుక రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ కానీ వస్తున్నది మైనారిటీ ఓట్స్ తప్ప ఇంకేమీ రావట్లేదు. అంటే తనేదో గొప్పవాడని చెప్పి ఎవరు ఓట్లు వేయట్లేదు రాహుల్ గాంధీకి. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో పవర్ లో రాకూడదు కాబట్టి వీళ్ళు ముస్లిమ్స్ ఓట్స్ అన్ని కూడా తనకు వెళ్తున్నాయి. అలాగే మేజర్ చంక్ ఆఫ్ క్రిస్టియన్ ఓట్స్ కూడా కాంగ్రెస్ కి వెళ్తోంది. సో ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఓట్స్ తీసేసామంటే కనుక మరి ఇక్కడ మిగిలింది ఏంటి? సిక్కుల ఓట్లన్నీ కూడా మోరల్లెస్ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి వెళ్తున్నాయి. మరి అది కూడా ఏ విధంగా ఇప్పుడు మారుతుందో మనం చూడాలి. ప్రాబ్లం ఏంటంటే రాహుల్ గాంధీ గత 10 ఏళ్లుగా మనం చూస్తున్నాం, ఆల్మోస్ట్ 2014 నుంచి ఇప్పటి వరకు కూడా కంప్లీట్ గా చైనాకు ఒత్తాసు పలుకుతున్నటువంటి వ్యక్తి. అందుకనే బీజేపీ స్పోక్స్ పర్సన్, బీజేపీ నేరేటివ్ ఏమంటున్నారంటే ఇది లీడర్ ఆఫ్ అపోజిషన్, ఎల్ఓపి అంటే కనుక లీడర్ ఆఫ్ పాకిస్తాన్ అని చెప్పి వీళ్ళు అతన్ని ఎక్స్పోజ్ చేస్తున్నారు. యుద్ధం ఇంకా అవ్వలేదు, ఆపరేషన్స్ ఇంకా నడుస్తున్నాయి, పార్లమెంట్ ని సమావేశపరచండి, మాకు సమాధానం చెప్పండి అనడంలో విజ్ఞత ఏముంది? రెండవది ఎన్ని ఎయిర్ప్లైన్స్ కూలిపోయాయో చెప్పండి. ఎందుకు చెప్పాలి మనం ఇప్పటి నుంచే? ఆపరేషన్ అయిన తర్వాత ప్రభుత్వం ఎప్పుడు నేను చెప్పాల్సొచ్చుకుందో అప్పుడు చెప్తుంది. ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. మన శత్రువులకు ఎందుకు మనం ఒక హ్యాండిల్ ఇవ్వాలి? మనం దాంతో మోదీ ఫెయిల్ అని చెప్పి రాహుల్ గాంధీ అనడం, ఈ ఎకో సిస్టమ్ అంతా ఎందుకు మనం ఫీడ్ చేయాలి? ఎందుకంటే దీని వల్ల చైనీస్ డిఫెన్స్ ఇండస్ట్రీకి లాభం వస్తుంది కాబట్టి. రీసెంట్ గా మనం చూసాము చైనీస్ డ్రోన్స్ రాహుల్ గాంధీ చూపిస్తూ చాలా అద్భుతమైన టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది, మన దేశం దాన్ని పర్మిట్ చేయట్లేదు, చేయాలి మనం యాక్చువల్ గా. ఇటువంటి డ్రోన్స్ మనకు కూడా వస్తే కనుక చాలా మనం సమాజం చాలా దీనివల్ల లాభం వాళ్ళకి వస్తుంది సమాజానికి, కాబట్టి దీన్ని పర్మిట్ చేయాలి అంటున్నాడు. అంటే చైనీస్ ఇండస్ట్రీని డైరెక్ట్ గా ప్రమోట్ చేస్తున్నాడు. ఈ ఒక్క విషయం కనుక తను బయటికి లాగగలిగితే ప్రభుత్వాన్ని ఇచ్చి, ఒకవేళ ఒక రఫాయల్ ని వాళ్ళ JF-10Cఓ JF-17ఓ లేదా వాళ్ళ PL-15Eనో మన రఫాయల్ కొట్టింది అని ఒక స్టేట్మెంట్ భారత ప్రభుత్వం నుంచి బయటికి తీసుకురాగలిగితే చెంగుడు ఏవియేషన్ కార్పొరేషన్ షేర్స్ 100% పెరిగిపోతాయి. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా వెస్ట్ ని మేము ఓడించాము అన్నటువంటి నెరేటివ్ వాళ్ళ ముందు తీసుకెళ్తారు. కాబట్టి వాళ్ళు రాహుల్ గాంధీ మీద ఎంత ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చో అర్థం చేసుకోవచ్చు. ఈ రఫాయల్ ని ఆపే ప్రయత్నం రాహుల్ గాంధీ గతంలో ఎలా చేశారో మనం చూసాం. 60,000 కరోడ్ కా కొటాలా, రిలయన్స్ అంబానీకో బేచ్ దియా, ఇలా ఎన్ని చేశారు? చౌకీదార్ చోర్ హే. ఆ రఫాయల్ డీల్ని ఏదో విధంగా ఆపాలి అని శత విధాల ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా చూస్తే మనకు, అలాగే మనకు యాంగ్సేలో వాళ్ళు చైనీస్ PLA వస్తే కనుక చావ చితగా బాధి వాళ్ళని పంపించారు. గల్వాన్లో మనం సిద్ధంగా లేమో, మనం అంత ప్రిపేర్డ్ గా వెళ్ళలేదు. దాని తర్వాత చాలా అప్రమత్తంగా ఉన్నాం మనం. LAC మీద వాడు ఎటువంటి చర్య చేసినా వాడిని చెంపదెబ్బ కొట్టే దిశగా మనం చాలా అద్భుతంగా మన సైన్యం అంతా బిహేవ్ చేస్తాం. యాంగ్సీలో వాళ్ళని కొట్టి 10 మంది దాకా PLA సైనికులను మనం అరెస్ట్ చేసి బ్లాక్ మీటింగ్ అయిన తర్వాత వాళ్ళు వదిలేసాము. మన విజయం అది. కానీ రాహుల్ గాంధీ ఏమంటున్నాడు? PLAనే హమారీ సేనకు పీట్ రహీ హే అంటే మనం గెలిచింది కూడా చైనా గెలిచినట్టు చూపిస్తున్నాడు. సో ఈ రాహుల్ గాంధీ నెరేటివ్ అంతా కూడా లాస్ట్ 10 years లో మన దేశానికి ఏది మంచిదో దానికి వ్యతిరేకంగా అతను మాట్లాడడం అనేది మనం చూస్తున్నాము.
తప్పకుండా ఆపోజిషన్ పార్టీ అన్నదో ప్రశ్నించారు ప్రభుత్వాన్ని. ఇక్కడ ఏమైనా ఘోటాలా జరిగిందా, అలాగే మనకు ఎందుకు సెక్యూరిటీలో ఏమైనా ల్యాప్సెస్ ఉన్నాయా, మరి పెహల్గామ్ లో జరిగినటువంటి ఘటన ఈ రోజు దాకా టెర్రరిస్ట్ ఎందుకు దొరకలేదు, ఎందుకు వాళ్ళని ఎలిమినేట్ చేయలేదు, నెల దాటిపోయింది కదా, ఏమైంది, ఇవి ప్రశ్నించే అధికారం ఆపోజిషన్కి ఎలా ఉంది, కాదనట్లేదు. కానీ అతను అడుగుతున్న ప్రశ్న ఏంటి, ఏ విమానాలు మనకు కూలిపోయాయని అడుగుతున్నాడు. అంటే దీనివల్ల ఎవరికి లాభం వస్తుంది, అది చైనా యొక్క డిఫెన్స్ ఇండస్ట్రీకి లాభం వస్తుంది. సో మనం ఎన్ని PL-15లు మన దగ్గర దొరికినాయో అవి మనం పేల్చేయడమో, లేకపోతే అది టార్గెట్ మిస్ అయ్యి కింద ఊరికి కుప్పగూలినవి ఎన్ని మనం ఎవిడెన్స్ చూపించాం. కాబట్టి వాళ్ళ స్టాక్స్ పడిపోయి ఉన్నాయి ప్రస్తుతానికి. వాళ్ళ దగ్గర కొనడానికి ఎవరు సిద్ధంగా లేరు, ఒక పాకిస్తాన్ తప్ప. వాళ్ళు J-35 అని చెప్పేసి తీసుకొస్తున్నారు, JF-35 అని తీసుకొస్తున్నారు. దీన్ని మన అమెరికన్ F-35 కాపీ కొడుతూ వాళ్ళు దాన్ని తీసుకొస్తున్నారు. అఫ్ కోర్స్ స్టెల్త్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర లేదు, కానీ ఏదో చేసి పాకిస్తాన్ తోటి వాడి పాకిస్తాన్ భారతదేశం మధ్యలో యుద్ధం వచ్చేలాగా దాంతో ఏదో మన ఏదైనా ఒక పెద్ద అసెట్ ని వెస్ట్రన్ దేశం నుంచి మనం కొనుక్కున్నటువంటి అసెట్ ని షూట్ డౌన్ చేయడం, ఇది పాకిస్తాన్ తో చేయిస్తున్నారు. పాకిస్తాన్ వాడుకుంటుంది చైనా, దానికి ఒత్తాసు పలుకుతున్నాడు రాహుల్. కాబట్టి పాకిస్తాన్ చైనా ఇద్దరికి కూడాను ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ అసెట్ గా తయారయ్యారు రాహుల్ గాంధీ. చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. అతను లీడర్ ఆఫ్ ఆపోజిషన్ గా ఉంటుంది. వాళ్ళు మనకు తెలుసు, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ MOU కూడా సైన్ చేసుకుంది. మరి ఆ MOUలో కంటెంట్ ఏంటో మనకు తెలియదు. వాళ్ళ ఇండస్ట్రీని సపోర్ట్ చేస్తూ మన ఇండస్ట్రీకి వ్యతిరేకంగా అది ఎందుకు మాట్లాడుతున్నాడు. మన ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆకాష్, మనకున్నటువంటి అద్భుతమైనటువంటి లాయిటరింగ్ మ్యునిషన్స్, తర్వాత మన ఉత్తమ్ రెడార్ కానీ, మనకున్నటువంటి ఇండిజినస్ గా మనకున్నటువంటి ఈ UAV, తర్వాత మనకు అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, మన టెక్నాలజీ కానీ, మన షీల్డ్ ఎంత అద్భుతంగా పనిచేస్తుంది, మన లోకల్ భారతదేశంలో ఉన్నటువంటి ఇండిజినస్ టెక్నాలజీ ఎంత అద్భుతంగా పనిచేస్తుంది, మన బ్రహ్మోస్ ఎలా పనిచేస్తుంది, దీని గురించి ఒక్క మాట కూడా అప్రిసియేషన్ లేదు రాహుల్ గాంధీ దగ్గర. కాబట్టి అతను ఎవరికి పనిచేస్తున్నాడు, ఎందుకు పనిచేస్తున్నాడు, అతని మోటివేషన్ ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది మనందరికి కూడా. కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.